నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, రోడ్లపై నిలిచిన వరద నీరు, విరిగిన చెట్లు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డ వాహనదారులు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9లో నాలాపై కుంగిన రోడ్డు, బల్కంపేటలో రైల్వే అండర్ పాస్ కింద వరద నీటిలో మునిగిన కారు, రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్. సంగారెడ్డిలో ఏకధాటిగా అరగంటకు పైగా కురిసిన వర్షం, గజ్వేల్లో భారీ వర్షం, తడిసి ముద్దైన ధాన్యం, చేవెళ్ల మార్కెట్లో కొట్టుకుపోయిన వరి ధాన్యం. రాగల 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. వర్షాలు, వర్ష ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం, ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచన. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ సీఎస్ డీజీపీ, ఈసీ అధికారులకు వివరణ, ఎన్నికల అనంతరం హింసపై ఈసీ ఆరా. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ, సీబీఐకి నోటీసులు జారీ, తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసిన కోర్టు. సదాశివపేటలోని షాపింగ్ మాల్లో ప్రమాదం, లిఫ్ట్ కూలి 6గురికి గాయాలు, ప్రమాద సమయంలో లిఫ్ట్లో 16 మంది ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, బెయిల్పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు, తమ తీర్పు స్పష్టంగా ఉందని ప్రకటన. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.